ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు చూద్దాము. ఇది మనకందరికీ కూడా కంటత వాక్యమే, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి అన్నది మనం మర్చిపోతూ ఉంటాము. యెహోవాను బట్టి సంతోషించుము. మన దేవుణ్ణి బట్టి మనము ఎప్పుడు కూడా సంతోషించాలంట. దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి అంటే మనం ఏం చేస్తూ ఉంటామో, మన పరిస్థితులను బట్టి విచారం పడుతూ ఉంటాము. సంతోషాన్ని పోగొట్టుకొని ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆ రోగం ఈ రోగం అన్నిటిని గురించి పెద్ద కంప్లైంట్ లిస్ట్ లాగా రాసుకొని దేవుడితో ప్రార్థనలో మనము అడుగుతూ ఉంటాము. కానీ ఈరోజు వాక్యం సెలవిస్తుంది, సంతోషించాలంట. ఆయన మన కొరకు మన అందరినీ రక్షించుట కొరకు, మనందరినీ రోగాల నుండి తప్పించుట కొరకు, పాపము నుండి తప్పించుట కొరకు, విమోచన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని గాయపరుచుకున్న అంత గొప్ప దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు విజయాన్ని ఆల్రెడీ ఇచ్చేశాడని మనం సంతోషించాలంట. మన వాంఛలన్నీ కూడా తీర్చబడతాయి. ఆల్రెడీ చేసేసాడు అని మనం నమ్మాలి, విశ్వసించాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అని ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే కూడా కేవలం అది ఆయన మహా గొప్ప కృప. కాబట్టి ఆయనను బట్టి మనం సంతోషిస్తూ ఉంటే మన వాంఛలన్నిటినీ తీర్చే దేవుడు అంట. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు మంచి బిడ్డల పేరు తెచ్చే బిడ్డల వల్ల మనం ఈ లోకంలో జీవించబడాలి. మే ద లార్డ్ బ్లెస్ యూ, గివ్ యూ పీస్. హ్యావ్ అ బ్లెస్డ్ డే.